వచ్చేసినటువంటి ఏమో గారు, ఎంఈఓ గారు, తర్వాత మన ఎక్స్ఎంఈఓ, మన మండలంలో ఉన్నటువంటి అందరూ గెజెట్ మాస్టర్స్కి, తర్వాత నా కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు మా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల అందరికీ, మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్స్. నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఈ వర్షము వస్తుందేమో అనే కొంచెము భయపడ్డాము, కానీ అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేశారు. మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి మా యొక్క టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ, సార్ వాళ్ళ ఒక 1 వీక్ క్రితం మీటింగ్ పెట్టి, సార్ ఏమేమి చేస్తున్నాము చేయండి సార్ అంటే, అట్లా కాదు సార్, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి అప్పచెప్పండి, ఎవరికైనా పని అప్పచెప్తేనే వాళ్ళు కరెక్ట్ చేస్తారని చెప్తే ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరు తీసుకొని నేనున్నా ఇక్కడ లేకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా బాగా దిగ్విజయం చేశారు. క్యారీర్ అంటారా 89లో జాబ్ వచ్చింది, ఇప్పుడు 2025లో రిటైర్మెంట్. సార్ చెప్పినట్టు 89 కంటే ముందు కూడా నేను ఇంట్లో, మా ఇంటికి ట్యూషన్ వచ్చేవారు, మా ఫాదర్ టీచర్. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు 7th క్లాస్ వచ్చి నాతో పాటు వీళ్ళకి మ్యాథ్స్ చెప్పేటుండేది. అట్లనే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. ఒకలాగా చెప్పాలంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మేము ఇలా ఉండడం గల కారణం కూడా ఆ ట్యూషన్స్ కూడా ఒకటి కారణం. మా మిస్సెస్ కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుండే, తను కూడా ట్యూషన్ చెప్తుండే లోయర్ సెక్షన్స్కి 1 to 5th, నేను 6 to 10th ఇంటర్మీడియట్ కూడా చెప్పేవాడిని. తర్వాత క్యారియర్ పరంగా డైట్లో పనిచేసిన ఒక 2 years, అన్ట్రైన్డ్ టీచర్స్కి మెంటర్గా. తర్వాత ఒక బీఈడీ కాలేజ్ అన్అఫీషియల్గా ఒక 3 years చేశాను మ్యాథ్స్ మెథడ్ తోటి. తర్వాత ఇంకా పిల్లలు అంటారా, పిల్లల్ని నేనేం చేసేదంటే, ఇప్పుడు 4th క్లాస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 5th వెళ్తాడు కదా వాడు. సమ్మర్లో నో క్లాసెస్, నో గేమ్స్, నథింగ్. 5th క్లాస్ సిలబస్ అంతా సమ్మర్లో కంప్లీట్ చేసేది. 9th అయిపోయి 10th అయిపోతే 10th సిలబస్ అంతా కంప్లీట్ చేసేది. అలా చేసి ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే 10th వరకే నేను చెప్పాను. ఇంటర్మీడియట్ వాళ్ళంతా వాళ్ళు చదువుకొని వాళ్ళంతా వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు. మన పేరెంట్స్గా, యాజ్ ఏ పేరెంట్స్గా, ముఖ్యంగా మన టీచర్స్ పిల్లలకి సరైన గైడెన్స్ ఇవ్వాలి. మన టీచర్స్ ఏం చేస్తున్నాం, చాలామంది పెద్ద కాలేజీలు వేస్తున్నాం, పెద్ద స్కూల్ వేస్తున్నాం, ఫీజు ఎక్కువ కడుతున్నాం, 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు అనుకుంటున్నాం. కానీ పిల్లవాడిని అప్ టు 10th క్లాస్ వరకు మన దగ్గరనే ఉంచుకొని వాటికి స్కూల్తో పాటు ఇవాళ ఏం చెప్పారు, నువ్వేం చేస్తావు అని చూసినట్లే అప్పుడు బాగా ఉంటారు. నేను ఇక్కడికి 2023 September 25th వచ్చినప్పుడు కొంచెము ఇంట్లో ఒడిదుడుకులు మీకు తెలుసు అందరికీ. అంటే ఒడిదుడుకుంటే ఫైనాన్షియల్ కాదు, మా మిస్సెస్ కొంచెం ఇల్లు వెళ్తుండే. తర్వాత నేను ఈ హాస్పిటల్లో తను చేర్పించి అక్కడ తిరగడము, మీరంతా నాకు సహకరించడము. సో ఏదేమైనా ఇంతకుముందు మా మిత్రుడు రామారావు, జీవి రామారావు సార్ మాట్లాడినట్టు, మెదకులో పనిచేయడం అనేది, ఖమ్మంలో పనిచేసిన తర్వాత మెదక్లో పనిచేయడం అంటే సంతోషమే. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ బాసిజం ఉంటుంది. బాసిజం అంటే ఈవెన్ మాకు ఏమో వచ్చినా కూడా సస్పెండ్ చేసే రోజులు ఉన్నాయి మా దగ్గర. డిఓ దాకా అవసరం లేదు, ఏమో కూడా సస్పెండ్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమో కానీ డిఓ సార్ గారు కానీ ఎవరైనా కూడా మనము కాల్ చేయాలంటే ఇక్కడ డిఓ సార్ మనం కాల్ చేసినా డిఓ సార్ ఎత్తుతారు ఫోను, ఏమో సార్ ఎత్తుతారు. ఇక్కడ చాలా మంచిది. ముఖ్యంగా నా దగ్గర పనిచేసేటువంటి ఈ నా కాంప్లెక్స్లో టీచర్స్ కూడా అందరికీ కూడా నేను ఎప్పుడైనా గైడెన్స్ ఇచ్చేవాడిని. వాళ్ళని ఎప్పుడు కూడా నేను హరాస్ చేయలేదు. చాలామంది వెళ్ళిపోయి ఉంటారు, అందరు లంచ్ చేసి వెళ్ళిపోయినారు. సో అందరికీ కూడా నేను వాళ్ళకి ఒక గైడ్గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఈ మనం యాజ్ ఏ హెడ్ మాస్టర్ కానీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు మన స్కూల్ని కొంచెం పట్టించుకోవడం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు మార్నింగ్ వచ్చిన కాడ నుంచి ఈ గూగుల్ షీట్స్ నింపాలి, డిఎస్సిఎఫ్ఆర్ఎస్ చేయాలి, డిఓ వాళ్ళు జూమ్ మీటింగ్ పెడతారు, ఇదే సరిపోతుంది. మిడ్ డే మీల్స్ యాప్లో అప్లోడ్ చేయాలి, ఈ కార్యక్రమాలే ఉంటాయి మాకు అని. సో మనం సబ్జెక్ట్ పరంగా చూసినట్లయితే ఏముంటుంది అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేము. అదే నేను సబ్జెక్ట్ చేసినప్పుడు 2023 వరకు నేను మ్యాథ్స్ చెప్పినా కదా, రోజు మినిమం 6 periods టు 8 periods రోజు 8 periods చెప్పినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు
మీరు బాగా చదవాలి, వినట్లే నా మాటలు బాయ్స్. మీకు అప్పుడప్పుడు చెప్తుంటే 10th క్లాస్ పిల్లలకి వెళ్ళి మనం బాగా కష్టపడి చదివితేనే మీకు మంచి జ్ఞానం వస్తుంది, దాని ద్వారా ఉద్యోగం వస్తుంది, తర్వాత మంచి లైఫ్ లీడ్ చేస్తారు. మీరు ఇప్పుడే ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది మీకు, తర్వాత మనం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మా స్టూడెంట్స్ చూసారా, వీళ్ళంతా బీలెక్కనే చదువుకున్న వాళ్ళు. ఎప్పుడు 2001 అంటే 25 years బ్యాక్, 2021కి 10th క్లాస్ 2001లో. ఇప్పుడు లెక్చరర్ చాలామంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇంజనీర్స్. చంద్రశేఖర్ ఉన్నారా, చంద్రశేఖర్ ఇంజనీర్ రైల్వేలో. ఇంకొకటి జేఎన్టీలో ప్రొఫెసర్ ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు చదువుకుంటారు, మా దగ్గరే కదా. మీరు కూడా ఏం చేయాలంటే టీచర్లు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినాలి, తర్వాత ఇంటికి వెళ్ళినాక హాస్టల్కి వెళ్ళినాక చదవాలి. అప్పుడే మనం ఏదైనా కూడా అభివృద్ధిలోకి వస్తాం. మీరు ఇప్పుడు చదవడం మానేస్తే పెద్ద పెరిగినాక మీకు ఏముండదు, నథింగ్, జీరో. ఈ రోజులలో అసలే ఇప్పటికీ జాబ్స్ లేవు, ఏం లేవు. కనుక మీరంతా బాగా కష్టపడి చదవాలి. ఈ మా బయారం పిల్లలు ఉన్నారు కదా, మా రవీంద్ర బ్యాచ్ కానీ, నాగుల మీద బ్యాచ్ కానీ, వాడు చంద్రశేఖర్ బ్యాచ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసకు 300 kilometers దూరం నుంచి నా కోసం అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ రా. మళ్ళీ మనం బయారంలో ప్రోగ్రామ్ పెట్టుకుందాం. నిన్న వాడు ఎర్రమల శ్రీనివాసు వాళ్ళంతా ఫోన్ చేశారు, సార్ మీరు అక్కడ ప్రోగ్రామ్ కాదు సార్, మేము బయార్లో పెడతాం, రండి త్వరగా, మీరు ఎప్పుడైనా పెట్టండి, నేను ఎప్పుడైనా వస్తాను అని చెప్పాను. సో వన్స్ అగైన్ మా ఉపాధ్యాయులు అందరికీ కూడా కృతజ్ఞతలు. సబ్జెక్ట్ మ్యాటర్స్లో నేను ఎక్కువగా స్ట్రెస్ కూడా మిమ్మల్ని ఎవరు చేయలేదు. ఒకవేళ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే ఫర్గెట్ ఇట్, ఓకేనా. మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా నన్ను హెల్ప్ అడగండి, నేను చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.